జిలాడు ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరిచిన పిల్లారా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృప వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025 సంవత్సరము 5వ నెల 19వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, యెహోవా నేను మిక్కిలి శ్రమ పడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. కీర్తన గ్రంథము 119వ కీర్తన 107వ శరణమండి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వాక్యం నమ్మదగినదని, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. భక్తుడు సెలవిస్తున్న రీతిలో యెహోవా నేను మిక్కిలి శ్రమ పడుచున్నాను అంటే ఆ భక్తుడు చాలా శ్రమ పడుతున్నాడని, ఆ శ్రమలో నుండి నాకు విడుదల కావాలని ఆ భక్తుడు కోరుకుంటూ ఉన్నాడు, లేకపోతే ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. మరి శ్రమలలో నుండి విడుదల చేసేవాడు దేవాది దేవుడు మహోన్నతుడే. కాబట్టి నువ్వు దిగులు చెందగలసిన పని లేదు. దేవుని సన్నిధిలో ఆ శ్రమలన్నిటి నుంచి కూడా ఆయన తప్పించేవాడు. ఏ శ్రమలో ఉన్నావో, ఒకవేళ మరణపు అంచులకి వెళ్ళిపోయే శ్రమ, అటువంటి భయంకరమైనటువంటి శ్రమలో ఉన్నప్పటికీ కూడా ఆయన బ్రతికించేవాడు. ఎందుకంటే ఆయన మాట శక్తివంతమైనది, ఆయన మాట బలమైనది, ఆయన మాట ఉన్నతమైనది. కాబట్టి ఆయన మాట ద్వారా నీ జీవితాన్ని, మన జీవితాన్ని ఆయన బ్రతికించేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఎటువంటి శ్రమల గుండా వెళ్తున్నప్పుడు కూడా ఆ శ్రమలలో నుండి ఆయనే తప్పించేవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు నీకు వందనాలు. కృపగల దేవా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవాదిగో తండ్రి యేసు నీకు వందనాలు. నీ మాటే ఆయా ఇదిగో తండ్రి బ్రతికించేది. ప్రభా ఇదిగో తండ్రి యాయేరు కుమార్తె ప్రభా ఇదిగో తండ్రి చనిపోయిందని అనుకున్నారు, కానీ నీ మాట సెలవిస్తే నాయన బ్రతికింది. దేవాదిగో తండ్రి యేసు నీకే స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవుడా నీకే స్తోత్రాలు ప్రభా. మరి నాయన లాజరు కూడా సమాధి చేయబడి 4 దినాలు అయింది. నీ మాట వల్ల తను బ్రతికింపబడ్డాడు. తండ్రి నీ మాట ఎంతో శక్తివంతమైన తండ్రి. నాయన ఇదిగో తండ్రి మాకు వచ్చిన శ్రమలలోంచి నాయన నువ్వు తప్పించి గొప్ప తండ్రివి నీవే. దేవా తండ్రి యేసు నీకే స్తోత్రాలు. అటువంటి కుటుంబ వ్యవస్థలో ఎవరైతే శ్రమలో ఉన్నారో, బాధల్లో ఉన్నారో వాళ్ళని తప్పించినైనా ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. దేవాదిగో తండ్రి మరి భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి. శాంతి సమాధానంతో నింపండి. సరిహద్దులో సైనికులు మంచి ఆరుగులతో నింపండి. దేవతని ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతు నింపండి. ఆయన యవన బిడ్డలను బట్టి ప్రార్థిస్తాము నీకు వందనాలు. యవన కాలంలో తండ్రి యేసు నీకు వందనాలు ప్రభా. అనేక రీతిలుగా యువతి యువకులు కూడా చెడు మార్గంలో నడుస్తూ ఉన్నారు. నేను దేవాతని ప్రభా యేసు చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో పాడైపోతున్నారు. వాళ్ళందరినీ మీరు రక్షించుకోండి ప్రభా. నీ నీతి మార్గంలో వాళ్ళు నడిపించుకోండి తండ్రి. దేవానికి స్తోత్రాలు ప్రభా. మరి తండ్రి పనికెళ్ళే బిడ్డలకు కూడా మంచి ఆరుగులతో నింపండి తండ్రికి స్తోత్రాలు ప్రభా. విదేశాలటువంటి బిడ్డలకు మంచి వంతు నింపండి. ఆ దేశ పాడి పంటనంతని మీరు ఆశ్రయించండి, దీవించండి ప్రభా. మరి నేను హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి ఈ మే నెలలో ప్రభా ఆ చోట్ల సభలు జరుగుతూ ఉన్నాయి. ఆశీర్వాదకరంగా జరిగించుకోండి. అనేక మంది నాయన ప్రభా నశించిపోతున్నారు ప్రభా. రక్షించుకోండి. నీ వాక్యం ఎక్కడైతే వెల్లడవుతుందో ప్రభా ఆ చోట వెలుగు పుట్టినని సెలవిచ్చిన రీతిలో ప్రతి ఒక్కరి జీవితంలో నీ వెలుగు దయచేయండి ప్రభా. ఇగో రక్షించుకొని ప్రార్థిస్తామనికి స్తోత్రాలు. దేవాదిగో తండ్రి రక్షణ లేని వారు రక్షణ దయచేయండి ప్రభా. మారు మనసు లేని వారికి మారు మనసు లేని తండ్రి, గృహం లేని వారికి గృహం దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి తండ్రి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. గర్భిణీ సుఖమండిలో దయచేయండి. తల్లి బిడ్డ క్షేమ దయచేస్తుందని ఈ దినమంతని విశేషమైన కృపతో నింపి నేను ఆమెకు మాత్రం మేము తెచ్చుకోండి. యేసు నామమున తండ్రి, ఆమేన్, ఆమేన్.